మరి మొదటగా రామేశ్వరంలో కొలువై ఉన్నటువంటి రామనాథ స్వామి జ్యోతిర్లింగ విశిష్టతను ఏ రాశి వారు ఈ లింగాన్ని దర్శించుకున్నట్లయితే పుణ్యప్రదాలు లభిస్తాయో తెలియజేయండి. తప్పకుండానమ్మా. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాన్ మహాకాళం, ఓంకాళమమలేశ్వరం, పరళ్యాం వైద్యనాథంచ, ఢాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం, నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం, ఘృష్ణేశంతు విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః, సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఒక్కొక్క పేరు కలిగినటువంటి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో పరమేశ్వరుడు విరాజిల్లుతూ ఉన్నాడు. మీరు అడిగినట్లుగా రామేశ్వర క్షేత్రంలో రామనాథేశ్వరుడు పేరుతో ఆ యొక్క శంకరుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ రామేశ్వర క్షేత్రము ముఖ్యంగా మేషరాశి వారికి చెందినటువంటి క్షేత్రము. అది మేషరాశుల్లో వారిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రామనాథేశ్వరుణ్ణి రామేశ్వర క్షేత్రంలో దర్శించినట్లయితే సర్వదోషములు కూడా పోతాయమ్మా. అందుకని ఓం శ్రీ రామేశ్వరాయ నమః అథవా రామనాథేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ రామనాథ శివలింగాన్ని, రామేశ్వర శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రత్యేకంగా ఇతర రాశుల వారందరికీ కూడాను ఆయా సంబంధమైన సమస్త దోషములు తొలగిపోయి సమస్త శుభాలు కూడా కలుగుతాయి.